దెయ్యం పోవాలని భార్యను కొట్టిన మనోజ్. రోహిణికి దెయ్యం పట్టిందని నమ్మిన మనోజ్, ప్రభావతి ఇద్దరూ స్వామీజీ మాటలను నిజమని నమ్మేస్తారు. రోజుకు 3 సార్లు కర్రతో కొడితే ఆత్మ బయటికి వెళుతుందని స్వామీజీ చెప్పడంతో మనోజ్ నిజంగానే ఆ పని చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. నిద్రపోతున్న రోహిణిని చూసి మొదట జాలిపడినా ప్రభావతి మాత్రం ధైర్యం చెబుతుంది. అంతే, భయపడుతూనే మనోజ్ కర్రతో కొట్టడం మొదలుపెడతాడు. నిద్రలో ఉన్న రోహిణి నొప్పితో అరుస్తూ లేస్తుంది. కాని మనోజ్, ప్రభావతి మాత్రం ఇంకా ఆత్మనే బయటకు వస్తోందని నమ్ముతుంటారు. ఇక రోహిణి మాత్రం అనవసరంగా అబద్ధాలు చెప్పి ఇప్పుడు దెబ్బలు తింటున్నాను అని తన పరిస్థితికి తానే బాధపడుతుంది. రోహిణి చెప్పిన అబద్ధాలకే ఈ శిక్ష పడిందా, లేక మనోజ్ అమాయకత్వానికి నవ్వుకోవాలా? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు కమెంట్లో చెప్పండి.